మీ దుఃఖము సంతోషమగును. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నా. మీ దుఃఖము సంతోషముగా మారుతుందని విశ్వసించండి. ఇది సాక్షాత్తు యేసు ప్రభు చెబుతున్న మాట. దుఃఖపడుతున్న మీరు ధన్యులు, ఓదార్చబడుదురు. మీ దుఃఖం ఏదై ఉన్నప్పటికీ నా దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించండి, అడగండి. దేవుని గొప్ప కార్యములను విశ్వసించండి, పొందండి. దేవుడు మాట ఇస్తే దానిని నెరవేర్చు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన మాట నెరవేర్పు మీ జీవితాలలో నేడే చూచుదురుగాక. మీ దుఃఖము, ఆవేదన, మీ బాధ, మీ సమస్య అంతటిని నా దేవుడు సంతోషముగాను, ఆనందముగాను, ఆదరణకరముగాను చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మమ్మలను ప్రేమించి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. ఆయుష్కాలమును పొడిగించారు. మిమ్మల్ని స్తుతించుట కొరకేనయ్యా మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచారు. సజీవులే కదా దేవుని స్తుతిస్తారు అని. అవును నాన్న, మీరిచ్చిన గొప్ప భాగ్యము కొరకే మీ స్తోత్రం. భూమి మీద మేమున్నంతకాలం మా ద్వారా మీ ఘననామం మహిమపరచబడునుగాక. మీ ఇష్టమే మాలో సంపూర్ణముగా జరుగునుగాక. మీకు విరోధముగా ఉన్న ప్రతి కార్యములు కాలిపోవునుగాక. నీ పిల్లల దుఃఖము సంతోషమగునుగాక. వేదనతో, ఎవరికి చెప్పుకోలేని బాధతో మూల్గుతున్న నీ పిల్లల హృదయములో ఉన్న ఆవేదన అంతయు గొప్ప సంతోషముగా మార్చుటకు శక్తి కలిగిన దేవుడవని మీ అందు విశ్వాసముంచిన నీ పిల్లల యొక్క నమ్మకాన్ని మీరు ఘనపరిచి ఉన్నతమైన ఆశీర్వాదములతో నడిపించుమని, మీ గొప్ప ఆదరణ వారి ప్రాణములకు నెమ్మదిని కలిగించమని వేడుకుంటున్నాం. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి, ఆశీర్వదించి, సంతోషింపచేసి మీ ఘననామానికి సాక్షులుగా నిలవబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. దేని గురించి చింతిస్తున్నారో నా దేవుడు మీ చింత యావత్తు తొలగించి, ఆయన భరించి నెమ్మదిని, సంతోషమును, హృదయానందముతోనూ సంతోష సమాధానములతోనూ నా దేవుడు మిమ్మల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న మిమ్ములను నా దేవుడు దీవించునుగాక. ఆమేన్.